Assalamualaikum, ladies and gentlemen, my dear viewers. మనం ఇవాళ వరల్డ్ క్విజిన్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి పడ్డాము. ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఎగ్జాటిక్ గా ఉంటుందో నేను మీకు కళ్ళారా కనిపిస్తున్నా కదా. వాళ్ళ కఫ్తాన్ కానీ వాళ్ళు వేసుకునే హెడ్ వేర్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళ ఫుడ్ తో పాటు ఎగ్జాక్ట్లీ ఇలాగే కాంప్లిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. వాళ్ళ ఫుడ్, వాళ్ళ కల్చర్. ఆఫ్ఘనిస్తాన్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇట్ యూస్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కింద దక్కని దాకా ఇదంతా ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ వన్ బిగ్ కింగ్డమ్. సో మనకి వాళ్ళకి పెద్ద తేడా లేదు వంటకాల్లో పరంగా. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలాగో మారిపోయింది కాబట్టి వాళ్ళకి మనకి ఎన్నో తేడాలు వచ్చాయి. వాళ్ళ చరిత్ర మన చరిత్ర ఎన్నో మలుపులు తిరిగాయి. బట్ ఫిర్బీ చాలా మటుకు వాళ్ళతో పాటు మనకి చాలా డీప్ రూటెడ్ కనెక్షన్స్ ఉన్నాయి. సో వెల్కమ్ టు వావ్ ఏం రుచి. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కుజిన్ లో భాగంగా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ రుచులు, వాళ్ళ టేస్ట్స్, వాళ్ళ ప్రిఫరెన్సెస్, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ పాలిటిక్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంట్రెస్టింగ్. ఐ యూ ఎక్సైటెడ్? ఎస్. అయితే ఆఫ్ఘాన్ కుజిన్ లో భాగంగా వాళ్ళ ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రైమరీ డిష్ వాళ్ళది కబాబ్స్. ఆఫ్ఘనిస్తాన్ లో ఇట్ ఇస్ వాళ్ళ పాపులేషన్ చాలా మెయిన్ గా దేర్ ఆల్ షెపర్డ్స్ అండ్ చాలా మటుకు ట్రైబల్స్ ఉంటారనమాట. దేర్ ఆల్ యూనిఫైడ్ బై ద వన్ కామన్ రిలీజియన్ కాల్డ్ ఇస్లాం. బట్ దేర్ ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక కామన్ డిష్ ఏంటంటే కబాబ్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో రకాల కబాబ్లు ఉంటాయి. బట్ నేషనల్ పరంగా ఒక ఫేమస్ కబాబ్ మాత్రం ఉంది. దాని పేరు చాపోలీ కబాబ్. చాపోలీ కబాబ్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే చికెన్, డైస్డ్ చికెన్, గ్రీన్ చిల్లీస్, చాప్డ్ ఆనియన్స్, దాని తర్వాత నిమ్మకాయ, సగం నిమ్మకాయ, దాని తర్వాత చాప్డ్ సెలరీ, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, కొరియాండర్, ఫ్లవర్, దాని తర్వాత బాయిల్డ్ పొటాటో అండ్ తోడు దొంగలు, సాల్ట్ అండ్ పెప్పర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది కబాబ్ కాబట్టి దీనికి ఒక రకమైన మిక్స్చర్ తయారు చేసుకోవాలి. ఆ మిక్స్చర్ని తయారు చేసుకోవాలంటే మనం ఫుడ్ ప్రాసెసర్ని ఉపయోగించుకోవాలి. సో ఫుడ్ ప్రాసెసర్లోకి మనం ఇప్పుడు ఏమేమి వేస్తున్నామంటే చికెన్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్. వీటిని ఫుడ్ ప్రాసెసర్లోకి వేస్తే అది మంచి నీట్గా చిన్న పొడి మిక్స్చర్ లాగా తయారవుతుంది అనమాట. అది అయిన తర్వాత ఇక్కడ మిగతా ఉన్న సామాగ్రి అన్నింటినీ మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని చిన్న కబాబ్ సైజ్డ్ బాల్స్లోకి రోల్ చేసుకొని గ్రిల్ చేసుకుంటే మన చాపోలీ కబాబ్ రెడీ. అది జరుగుతూ ఉండగా మీకు ఎన్నో విషయాలు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే వీ టేక్ చికెన్ని మనం ఫుడ్ ప్రాసెసర్లోకి యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసర్ని ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన సామాగ్రి అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా కన్వీనియంట్గా అయిపోతుంది. సో ఫోల్డ్ అప్ ద కాలర్స్ అండ్ స్లీవ్స్ ఆఫ్ యువర్ కఫ్తాన్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లాంగ్ రోడ్ అహెడ్ టు కాబూల్. కాబూల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బై ద వే. సో ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ చికెన్ యాడ్ చేద్దాము. ఫ్రెష్ డైస్డ్ చికెన్, మీట్ సాఫ్ట్గా ఉంటుంది. దీని తర్వాత దీంట్లోకి గ్రీన్ చిల్లీస్. మీకు కారం, మీకు టాలరెన్స్ లెవెల్ ఎంత ఉందో దాన్ని బట్టి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేనైతే 5 వేసాను. 5 నా లక్కీ నంబర్ కాబట్టి. దీని తర్వాత చాప్డ్ ఆనియన్స్. ఇవన్నీ ఫుడ్ ప్రాసెసర్లోకి వేసుకున్న తర్వాత గట్టిగా మూత బిగించేసి ఫుడ్ ప్రాసెసర్ మీద తిప్పేస్తే ఒక్కసారి మిక్స్చర్ ఎలా తయారైందో చూద్దామా. పర్ఫెక్ట్. ఇంకొంచెం లేదు, అవసరం లేదు, పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫుడ్ ప్రాసెసర్ని తీసుకొచ్చి మిక్సింగ్ బౌల్లోకి మనం ఇప్పుడు ఇంతసేపు గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్చర్ని అన్నిటినీ శుభ్రంగా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేద్దాం. మొత్తం మిక్స్చర్ అంతా తీసి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఇక్కడ మిగతా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అన్నిటినీ 1 by 1 దీంట్లో యాడ్ చేసుకొని కబాబ్కి కావాల్సిన మిక్స్చర్ తయారు చేసేసుకుంటే మన చాపోలీ కబాబ్ రెడీ. ఫస్ట్ చాప్డ్ సెలరీ, తర్వాత చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్. ఒక రకంగా జింజర్ అండ్ గార్లిక్ కూడా తోడు దొంగలే, అంటే మరీ సాల్ట్ అండ్ పెప్పర్ అంత కామన్ కాదు. కానీ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వరల్డ్ క్విసిన్స్ లో, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వంటకాల్లో తప్పకుండా జింజర్ అండ్ గార్లిక్ సైడ్ బై సైడే పడుతూనే ఉంటారు. దీని తర్వాత కొరియాండర్,
కొరియాండర్ని చిన్నగా సన్నగా ఇలా తెంపుకున్న తర్వాత విడబూసేసేయండి. దీని తర్వాత దీంట్లోకి కొంచెం ఫ్లవర్, యాడ్ చేసుకున్న తర్వాత మీ కఫ్తాన్ స్లీవ్స్ ని మళ్ళీసారి ఇలా పైకి లాక్కొని కిందకి లాక్కొని ఇక్కడ ఉన్న మిక్స్చర్ అన్నిటినీ శుభ్రంగా కలుపుకోండి. సో మంచి పిండిలాగా తయారైనంత వరకు మన చాపోలి కబాబ్ మిక్స్చర్ని బాగా కలుపుకోండి. కొంచెం క్రమశిక్షణ కాదు, శ్రమశిక్షణ ప్రాసెస్ ఇది. కొంచెం శ్రమిస్తేనే మన చాపోలి కబాబ్ రెడీ అవుతుంది. అయిన తర్వాత ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ లెమన్, లెమన్తో పాటు సాల్ట్ అండ్ పెప్పర్. ఏం చేస్తామంటే గ్రేటర్ తీసుకొని ఆలుని లైట్ గా గ్రేట్ చేసుకొని ఇది ఓన్లీ బైండింగ్ పర్పస్ కండి ఇది. ఎందుకంటే దీని తర్వాత మనం ప్యాటీ లాగా దీన్ని చిన్న చిన్న ప్యాటీస్ లాగా తయారు చేసుకుంటాం కాబట్టి, చేసుకున్న తర్వాత వాటిని గ్రిల్ చేస్తాం కాబట్టి అది గ్రిల్ చేసేటప్పుడు అవి విడిపోకుండా, తెగిపోకుండా, విరిగిపోకుండా ఉండాలి కాబట్టి దీంట్లోకి కొంచెం ఆలు యాడ్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని వీటితో ప్యాటీస్ తయారు చేసుకుంటాం. సో ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో తెగలు ఉన్నాయి అన్నమాట. హజారా, పష్తున్, బ్రాహ్వి, గుజ్జర్, అరబ్స్ కూడా ఉన్నారు, తుర్క్మన్, ఉజ్బేక్, తజిక్, చాలా ఎన్నో తెగలు ఆఫ్ఘనిస్తాన్లో సైడ్ బై సైడ్ ఉంటారనమాట. సో దట్ మోస్ట్ కామన్ లాంగ్వేజ్ ఆఫ్ఘనిస్తాన్లో వాడుక భాష ఏమంటే అక్కడ పష్తున్ భాష అన్నమాట. పష్తున్లో దీని ఒరిజినల్ పేరు చాప్లీ, కానీ అక్కడ ఒక్కొక్క తెగ ఒక్కొక్క లాగా దీన్ని పలుకుతుంది కాబట్టి చాప్లీ నుంచి అది చాపోలి అయిపోయింది. సో నేను చాపోలి అన్నా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, దీని ఒరిజినల్ పేరు మాత్రం చాప్లీ, CHAPLI, చాప్లీ కబాబ్. జాగ్రత్తగా మన ప్యాటీస్ ఆర్ కబాబ్స్ ఇన్ ద మేకింగ్ ని ఫ్లిప్ చేసి వాటిని ఫ్రై అవుతూ కొంతసేపు వదిలేద్దాము. మై డియర్ దోస్త్ is actually a Pashtun word for friend in Pashtun language లో దోస్త్ అంటారు. Pashtun is heavily influenced by Farsi is Iranian language, Arabic, అండ్ అక్కడి నుంచే హిందీ, ఉర్దూ కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చాయి. సో మనలో హిందీ, ఉర్దూ మాట్లాడే వాళ్ళలో మీరు ఎప్పుడన్నా అఫ్ఘానీ భాష పష్తున్ విన్నారంటే మీరు చాలా సపరేట్ అయిపోతారు, బికాస్ దాంట్లో చాలా హిందీ అండ్ ఉర్దూ పదాలు చాలా ఉంటాయి అనమాట. ఇట్స్ వన్ వే లాంగ్వేజ్ ఇస్ బారోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎలా అయితే మనం క్విజీన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అలా లాంగ్వేజ్లు కూడా వర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాయి. సో ఎనీవేస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా పక్కకు పెట్టేసి మన చాప్లీ కబాబ్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా గ్రిల్లింగ్ ప్యాన్ నుంచి బయటకు తీసి టిష్యూస్తో కోట్ చేసి పెట్టిన ప్లేట్లోకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేద్దాం.
సో ఇంకా పెద్దగా డెకరేషన్స్ చేయకుండా మీకు సమర్పిస్తుంది చాప్లీ కబాబ్ యాజ్ ఇట్ ఈస్. ఇంతే ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక రకంగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట. దీంట్లో నుంచే చాలా మటుకు ఇండియన్ డిషెస్ కూడా ఇన్స్పైర్ అయ్యి వచ్చాయి. షికంపూర్ కానీ, చికెన్ టిక్కా కానీ. చికెన్ టిక్కా అంటే అది మళ్ళీ కొంచెం అది కబాబ్ టైప్ ఉంటుంది, ఇది కూడా కబాబే, కాకపోతే కొంచెం పెద్ద ప్యాటీ లాగా చేశాను. బట్ షికంపూర్ గురించి ఎవరికైనా తెలుసు అంటే, షామీ కబాబ్ గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ ఈ ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది అనమాట. కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, అవర్ ఫస్ట్ డిష్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, చాప్లీ కబాబ్. చూసి తరించండి. నేను వచ్చిన తర్వాత తిని చూసి ఎలా ఉంటుందో చెప్తాను. వితౌట్ ఫర్దర్ మచ్ డిలే సింపుల్ గా తయారు చేసుకున్న చాప్లీ కబాబ్ ఎలా ఉందో చూద్దామా. అద్భుతంగా ఉంది, సింపుల్గా ఉంది, స్పైసీగా ఉంది. అట్ ద సేమ్ టైం మంచి స్పైసెస్ ఉన్నాయి. బేసిక్లీ జింజర్, గార్లిక్, సెలరీ, దాంతోపాటు చికెన్ అండ్ ఆనియన్ మిక్స్చర్ చాలా బాగా వచ్చింది. బ్యూటిఫుల్. సో మీకు తెలుసు కదా, మీరు ఏం చేయాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకొని చాప్లీ కబాబ్ తయారు చేసి చూడండి ఎలా ఉందో, తిని చెప్పండి. తప్పకుండా నాకు రాసి పంపేయండి ఎలా ఉందో. మీ రియాక్షన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దీని తర్వాత ఇంకో అద్భుతమైన డిష్ తీసుకొస్తున్నాను, దానికోసం ఎక్కడికి వెళ్ళకండి. కీప్ వాచింగ్. వావ్, ఏమి రుచి. సో ఆ చాప్లీ కబాబ్ తర్వాత నేను మీకు ఇంకొక కబాబ్ తీసుకొచ్చాను. లైక్ ఐ సైడ్, ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ కబాబ్స్. అక్కడ ఎన్నో రకాల కబాబ్లు ఉన్నాయి. ఇంకా అన్ని కబాబ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చున్నామంటే 365 రోజులు కూడా సరిపోవు మనకి. సో మీకోసం వాళ్ళ దగ్గర ఉన్న రెండే రెండు స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చాము. ఇందాకేమో చాప్లీ కబాబ్, ఇప్పుడేమో ఇంకో కబాబ్ తీసుకొచ్చాము. దాంట్లో కొంచెం స్పెషాలిటీ ఉంది. ఆ కబాబ్లో గుడ్డు కూడా ఉంటుంది, తినడానికి భలే ఉంటుంది. ఆ కబాబ్ పేరే నర్గిస్ కబాబ్. నర్గిస్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యూమిన్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, టర్మరిక్, చాప్డ్ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు పాప్రికా పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్, మిన్స్డ్ మటన్, బాయిల్డ్ ఎగ్స్ 3 అండ్ 1 రా ఎగ్, దాంతోపాటు బ్రెడ్ క్రమ్స్ అండ్ వాటర్. అన్నీ గుర్తున్నాయి కదా మీకు? మరి ఫాస్ట్గా చెప్పానా లేదా? ఓకే. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి మన దగ్గర ఉన్న మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ క్యూమిన్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, టర్మరిక్ కొంచెం, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, కొద్దిగంత చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్తో పాటు పాప్రికా పౌడర్, సాల్ట్, పెప్పర్. దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మిన్స్డ్ మీట్ ఆర్ మన మటన్ కీమా అంటాము, కానీ ఎగ్జాక్ట్ కీమా కాదు, కొంచెం చిన్నగా సన్నగా కొట్టిపియాలి. మటన్తో పాటు రా ఎగ్. సో మిన్స్డ్ మీట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీటన్నిటిని శుభ్రంగా కలుపుకుంటాం. సో ఇలాగా
ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్తూ నేను మర్చిపోయాను చెప్పడం మీకు. మన ప్యాటీ రెడీ అయిపోయింది. ప్యాటీ అంటే ఇప్పుడు బేసిక్లీ మనం తయారు చేస్తున్న కబాబ్కి కావాల్సిన మిక్స్చర్. దీన్ని ఏం చేస్తామంటే వీ టేక్ 1 బాయిల్డ్ ఎగ్ అండ్ ఈ బాయిల్డ్ ఎగ్ చుట్టూ మనం దీన్ని ఈ ప్యాటీని కోట్ చేస్తాం అనమాట. విన్నారు, కరెక్టే విన్నారు. ఈ బాయిల్డ్ ఎగ్ చుట్టూ మనం ఈ ప్యాటీని కోట్ చేసి కొంచెం లైట్గా ఫ్లవర్ అండ్ బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసి డీప్ ఫ్రై చేస్తే మన నార్గిస్ కబాబ్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే మనం మన చేతుల్ని కొంచెం లైట్గా గ్రీస్ చేసుకుందాం విత్ సమ్ కుకింగ్ ఆయిల్. ఫ్లవర్లో కొంచెం రోల్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ మనం తయారు చేసుకున్న ఈ కబాబ్ మిక్స్చర్ని ఈ బాయిల్డ్ ఎగ్కి యాడ్ చేస్తాం మనం. సో ఇలా చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటింగ్ ఉందో. బాయిల్డ్ ఎగ్ చుట్టూ మనం ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ చుట్టూ ఫ్లవర్లో రోల్ చేసుకొని దాని చుట్టూ మనం తయారు చేసుకున్న మిన్స్డ్ మీట్ మిక్స్చర్ని ఒక బాల్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా కొంచెం ఎగ్ యోక్లో డిప్ చేసి చేసుకున్న ఈ కొంచెం సేపట్లో తయారు కాబోతున్న కబాబ్, నర్గిస్ కబాబ్ని లైట్గా మళ్ళీసారి బ్రెడ్ క్రమ్స్ ఒకసారి ఇలా రోల్ చేసుకొని పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్లోకి వచ్చేటట్టు మళ్ళీసారి మోల్డ్ చేసుకోండి. మోల్డ్ చేసుకున్న తర్వాత ఇంతసేపు ఒక ప్యాన్లో హాట్గా వేడి చేసుకుంటున్న ఆయిల్లోకి మనం దీన్ని మెల్లిగా ప్రవేశపెడదాం. సో ఇదే సేమ్ ప్రాసెస్ మిగతా 2 ఎగ్స్కి కూడా అప్లై చేసేద్దాం. ఓకే, సో ఇలా ఎర్రగా వేగిన తర్వాత మన నర్గిస్ కబాబ్ రెడీ, ఆర్ ఆల్సో ప్రొనౌన్స్డ్ యాస్ నర్గిస్ కబాబ్. స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇంకా ఇలా చిట్పట్లు ఆడుతూ ఉండగా ఆయిల్ మొత్తం కిందకి దిగిపోయిన తర్వాత టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే రెండో నార్గిస్ కబాబ్ని కూడా. సో టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకున్న ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సోక్ అయిన తర్వాత టిష్యూ పేపర్స్లోకి ఒకటి తీసుకొని జాగ్రత్తగా కటింగ్ బోర్డ్ మీద దీన్ని ఎగ్జాక్ట్లీ హాఫ్లోకి కొయ్యండి. ఎంత? ఎగ్జాక్ట్లీ హాఫ్. సగంలోకి కోసుకున్న తర్వాత నర్గిస్ కబాబ్ ఇలా బ్యూటిఫుల్గా స్ప్లిట్ అయిపోతుంది అనమాట. అలాగే రెండో నర్గిస్ కబాబ్ని కూడా మనం సేమ్ ఇదే పద్ధతితో మెల్లిగా ప్రేమ ఆప్యాయతతో కోసి సగంలోకి పెట్టుకుందాం. చూస్తున్నారు కదా. ఆర్ యు రెడీ? ఆర్ యు వెయిటింగ్ ఫర్ ఇట్? వావ్, ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. అబ్బా, వావే రుచి మా ప్రోగ్రామ్కి కరెక్ట్గా పెట్టారు. ఎందుకంటే ప్రతిదీ వావే, చూడడానికి విజువల్స్, స్మెల్స్, అరోమాస్, టేస్ట్స్, ఈ యాంకర్తో సహా అన్నీ వావే. సో ఇలాగా నర్గిస్ కబాబ్ రెడీ అయిపోయిన తర్వాత ఒక అందమైన ప్లేట్, ఆ ప్లేట్కి క్యారెక్టర్ ఉండాలి, ఆ ప్లేట్కి ఒక సెన్స్ ఆఫ్ స్టైల్ ఉండాలి. అలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి.
తీసుకొని క్యాజువల్గా ఆర్టిస్టిక్గా దీన్ని ఇలా ప్లేస్ చేసుకుంటే అఫ్ఘాన్ కుజీన్లో నార్గిస్ కబాబ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కబాబ్స్. మీకు కాబుల్ నుంచి కాందహార్ దాకా ప్రతి చోట కనిపిస్తుంది ఇది. బలూచిస్తాన్లో కూడా మీకు కనిపిస్తుంది ఇది నార్గిస్ కబాబ్. చూస్తూ తరించండి, దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ 4 ముక్కల్లో నన్ను ఏ ముక్క తినమంటారు మీరు? ఇదా 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 ఇదా? ఓకే సరే. దీన్ని అచ్చ తెలుగులో డిస్క్రైబ్ చేయాలంటే మటన్ ఎగ్ కబాబ్ ఆర్ మటన్ ఎగ్ బోండా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని కబాబ్లా వండి దాని లోపల ఒక బాయిల్డ్ ఎగ్ స్టఫింగ్ పెట్టి దీన్ని మళ్ళీ బోండాలాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా వెరైటీగా ఉంది ఎక్స్పీరియన్స్. అటు కబాబ్ తిన్నట్టుంది, అటు ఎగ్ బోండా తిన్నట్టుంది. భలే ఉంది ఇది. నెక్స్ట్ టైం సాయంత్రానికి టీ పార్టీకి లేకపోతే కిట్టి పార్టీలకి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మామూలుగా మనం చేసుకునే స్నాక్స్ కంటే ఇది చేసుకుంటే భలే ఉంటుంది కదా కదా. నాది కూడా సేమ్ అదే ఫీలింగ్. రుచి మాత్రం అద్భుతంగా అదిరిపోయింది. సో మీరు లేట్ చేయకండి, మీరు కూడా నార్గిస్ కబాబ్ని చక్కచక్క వండుకొని ఇలాగే తిని ఎక్స్పీరియన్స్ చేసి నాకు వచ్చి చెప్పండి ఎలా ఉందో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎన్నో అద్భుతమైన వంటకాలని మేము తీసుకొస్తున్నాము. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకండి. మీకు తెలుసు కదా, కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి. నిన్న మేము అడిగిన ప్రశ్నకు సమాధానం పప్పి లక్కీ డ్రాలో మోక్ష హోమ్ అప్లయన్సెస్ వారు అందించిన విలువైన బహుమతిని గెలుచుకున్న విజేత. మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ఇందిర, అల్లీపురం, విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్ ఇందిర గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఇవాళ అఫ్ఘాన్ కుసిన్ లో భాగంగా మనం చాప్లీ కబాబ్ వండుకున్నాము. దాంట్లో వాడిన దుంప ఏంటి? ఆప్షన్స్ వినండి. ఏ వంకాయ, బి బీరకాయ, సి క్యాప్సికమ్, డి బంగాళదుంప. కరెక్ట్ ఆన్సర్ ని WER అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లా టైప్ చేసి 56263579కి SMS చేయండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటే రేపటి వావ్ ఏం రుచి తప్పకుండా చూడండి. రోజుకో ప్రశ్న, ఎపిసోడ్కో బహుమతి, ఆర్ ఎపిసోడ్కో ప్రశ్న, రోజుకో అద్భుతమైన బహుమతి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో.